హలో హాయ్ గైస్, వెల్కమ్ టు హాస్ని దేవుడ్ టాక్స్. టుడే వ్లాగ్ వచ్చేసి బన్నేరుగట్ట జూ పార్క్ అనమాట. సో సమ్మర్ వచ్చేసింది సమ్మర్ వచ్చేసిందని పిల్లలకి ఇలా ప్లాన్ అయితే చేసామన్నమాట. సో ఇప్పుడు మేము వెళ్తున్నది బన్నేరుగట్ట జూ పార్కు. సో ఎలక్ట్రాన్ సిటీ ఫేజ్ 2 నుంచి బన్నేరుగట్ట జూ పార్క్కి 14 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. సో మేమైతే కార్లో వెళ్తున్నాం. 13 మినిట్స్ అయితే టైం అయితే పడుతుంది. సో బన్నేరుగట్ట జూ పార్క్ అయితే ఇప్పుడైతే ఎంట్రీ అయితే అవుతున్నాం అనమాట మేము. సో అక్కడ ఎంట్రీ అవ్వడం అక్కడ అనిమల్స్ అయితే ఉన్నాయి. ఫొటోస్ మా పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఫొటోస్కి ఇంత ఎంజాయ్ చేశారు, ఇంకా రియల్గా చూస్తే ఇంకెంత బాగా ఎంజాయ్ చేస్తారో. సో ఎంట్రీ అవ్వడానికి ముందు చెకింగ్ అయితే ఉంటుందన్నమాట. ప్లాస్టిక్ అంతా తీసుకెళ్లేదానికి అలో ఉండదు. సో టికెట్స్ కూడా తీసుకోవాలన్నమాట. పర్ పర్సన్కి చిన్నపిల్లలు కూడా తీసుకుంటారనమాట, 6 ఇయర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ జీబ్రా అనమాట. మా పిల్లలు అయితే చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. సో ఎవరైనా బెంగళూరుకి వచ్చిన వాళ్ళు బెంగళూరులో జూ పార్క్ అయితే విజిట్ చేయండి. బన్నేరుగట్ట జూ పార్క్ చాలా బాగా అయితే ఉంది. సో మనం విజిట్ చేసేటప్పుడు మనకు అక్కడ కూర్చునేదానికి సిట్టింగ్ అయితే అలౌ చేశారు మనకి. సో వాటర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. వాష్రూమ్స్ వెళ్ళేదానికి వాష్రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. స్నాక్స్ తినేదానికి కూడా అన్నీ అయితే అవైలబుల్గా అయితే అక్కడ బన్నేరుగట్ట జూ పార్క్లో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయన్నమాట. సో పార్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. జూ పార్కు అక్కడ అనిమల్స్ చాలా అయితే బాగున్నాయి. మా పిల్లలు మాత్రం వాటికి హాయ్ చెప్తూ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. సో మధ్యలో అయితే వాళ్ళకి ఫోటోలు అయితే తీసామన్నమాట. మధ్యలో ఫోటోలు అయితే దిగారనమాట అక్కడ. సో మనము అక్కడ రూట్ కూడా ఇస్తారనమాట. ఇలా వెళ్తే అలా అక్కడ అనిమల్స్ ఉన్నాయని మనకు రూట్ కూడా చూపిస్తారు. సో ఇక్కడ వచ్చేసి మంకీస్ చాలా అనిమల్స్ అయితే ఉన్నాయన్నమాట. కొంచెం దగ్గర నుంచే చూసాము. చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. సో బన్నేరుగట్ట జూ పార్కులో మనకి సఫారీ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. సో మేము సఫారీ అయితే తీసుకోలేదు, ఇలా వాకింగ్ అయితే తీసుకున్నాం అనమాట. సో సఫారీ లాస్ట్ టైం వెళ్ళాము, అది నెక్స్ట్ టైం అయితే అప్లోడ్ చేస్తారనమాట. సో ఈ జూ పార్క్ ఇదైతే చూసేయండి, చాలా బాగుందన్నమాట. సో అక్కడ వెళ్ళిన తర్వాత మనకి వాటర్ ఫాల్స్ అయితే ఉందన్నమాట. సో మేమైతే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇంకా పిల్లలు చూసిన తర్వాత ఊరుకుంటారా, సో మనం కూడా బోటింగ్ చేద్దామని ఇంకా ఒకేటే ఏడుపు అనమాట. సో ఇంకా బోటింగ్ అయితే వెళ్ళడానికి స్టార్ట్ అయితే అయ్యాయన్నమాట. సో జాకెట్స్ కూడా వేసుకున్నారు, ఇంకా ఎంజాయ్గా ఉన్నారనమాట. సో ఫస్ట్ అయితే ఒక ఫోటో అయితే తీసేసాను. అక్కడ వాటర్ ఫాల్ లాగా అది చాలా బాగా ఉంది. సో బోటింగ్ అయితే స్టార్ట్ అయింది. మా హస్బెండ్ అయితే సైక్లింగ్ అయితే చేస్తున్నారు. మా పిల్లలు మాత్రం సూపర్ అని అయితే అంటున్నారు అనమాట బోటింగ్. సో బోటింగ్ వచ్చేసి 3 రౌండ్స్ అయితే మనం తిరగచ్చు అనమాట. బోటింగు ఒకరైతే ఇద్దరు చేయొచ్చు సైకిల్, కానీ మా హస్బెండ్ మాత్రం సైకిల్ చేశారు, నేనైతే చేయలేదు. ఎందుకంటే వీడియో తీస్తున్నాను, పిల్లలు చూసుకోవాలి కదా బోటింగ్ దగ్గర. సో వాళ్ళైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు బోటింగ్ మాత్రం. మధ్యలో డక్స్ కూడా ఉన్నాయి, అవి తీయలేకపోయాను అనమాట. మా పిల్లలు ఎక్కడ కింద పడుతున్నారు వాళ్ళు చూసుకుంటా ఉన్నాను. సో బోటింగ్ అయితే చాలా బాగుంది. ఇంకా బోటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని అనిమల్స్ అయితే చూసామన్నమాట. అనిమల్స్ చాలా బాగున్నాయి. అనిమల్స్ కొంచెం దగ్గరలోనే చూసాము. మధ్యలో మన పిల్లలు కూడా అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నారన్నమాట అనిమల్స్ దగ్గర. ఇంకా హిప్పోపటమ్స్ కూడా వాటర్లో అయితే అది ఇంకా బాగా సౌండ్ అయితే చేస్తూ ఉన్నది చాలా బాగా. ఎలిఫెంట్స్, మా పిల్లలైతే ఎలిఫెంట్ని చూసిన నుంచి మా దేవాన్స్కి ఎలిఫెంట్ అయితే కొంచెం ఇష్టం అనమాట. సో ఎలిఫెంట్ అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. చూడండి ఎలిఫెంట్ అయితే అక్కడ అయితే అంటున్నాడు అనమాట. సో ఇంకా బర్డ్స్ కూడా ఉన్నాయి అక్కడ, హెన్ను, ప్యారెట్, పిజియను, చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి. కొన్ని నేమ్స్ అయితే నాకు తెలుసు, కొన్ని నేమ్స్ అయితే నాకు తెలియదు అనమాట. చాలా బర్డ్స్ అయితే ఉన్నాయి చూడండి. నేను కొన్ని తీసాను, కొన్ని తీయలేదన్నమాట. సో అక్కడ బర్డ్స్ దగ్గర కూడా రిపేర్ చేసే వాళ్ళు కూడా వచ్చారనమాట. అక్కడ పనిచేసే వాళ్ళు ఫుడ్ పెట్టడము, వాటిని క్లీన్ చేయడం కూడా చేస్తారు. చూడండి అక్కడ కనిపిస్తున్నారు కదా, వాళ్ళు వాటిని క్లీన్ అయితే చేస్తూ ఫుడ్ అయితే పెడుతుంటారు అనమాట. సో మళ్ళీ మధ్యలో ఇలా ఫొటోస్ నేను ఫస్ట్ అంటూ. సో ఇక్కడ ఎలిఫెంట్ మాత్రం దగ్గర ఇద్దరు ఒకేసారి దిగారనమాట. మిగతా పికాకన్ దగ్గర, టైగర్ దగ్గర మాత్రం విడివిడిగా అయితే తీసామన్నమాట. అక్కడ ఒకటే ఆప్షన్ ఉంది. సో ఇక్కడ లయన్ చూడండి ఎలా చూస్తుందో. లయన్ అయితే ఇంకా కొంచెం దగ్గరగా చూసాము. కంచె అయితే ఉంది ఫుల్గా, అది చూడండి ఎంత బాగా చూస్తుంది లయను. సో లయన్ అయితే ఇక్కడ వైట్ పికాక్ అనమాట, వైట్ పికాక్. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి ఇంకా చూడండి వ్యూ చూడండి ఎంత బాగుందో. చుట్టూ చెట్లు అనమాట. మనం కూర్చుండడానికి కూడా అక్కడ సిట్టింగ్ అయితే ఉందని చెప్పాను కదా, సో అక్కడే కనిపిస్తుంది చూడండి. చాలా బాగా అయితే ఉందన్నమాట. మా పిల్లలు మాత్రం చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ గేమ్స్ కూడా ఉన్నాయన్నమాట ఆడుకునేదానికి. చూడండి ఉయ్యాల, జారే బండ, చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు మా పిల్లలు మాత్రం. సూపర్ ఎంజాయ్ చేశారనమాట. ఇంకా నెక్స్ట్ టైం కూడా తీసుకురావాలి అంటూ కేకలేశారనమాట. ఓకే అంటూ నేను కూడా ఉన్నాను. సో చూడండి ఎంత బాగా.
మనకి అక్కడ స్నాక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. మనం ఏమైనా వస్తువులు కొనుక్కోవచ్చు, హ్యాట్స్, జ్యూసు, కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీకు తెలిసిందే. మనం ఇలా ప్లేసెస్కి వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం కాస్ట్ అయితే పెడతారు. సో తప్పక తీసుకోవాల్సిందే, ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనం తీసుకోకుండా ఉండలేము కదా. సో అందరు తీసుకున్నప్పుడు ఇంకొక లయన్ అయితే ఉందన్నమాట ఇక్కడ. టోటల్ 3 లయన్స్ అయితే మేము చూసాము అక్కడ. సో ఇంకా పికాక్ కూడా చూడండి ఎంత బాగుందో. పికాక్ చాలా బాగుంది కదా పికాక్ వచ్చేసి. ఇక్కడైతే కొన్ని ఇటు సైడు వచ్చేసామన్నమాట. అటు సైడ్ కొన్ని బర్డ్స్ ఉన్నాయి, ఇటు సైడ్ కూడా కొన్ని బర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా వర్షం అయితే సడన్గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మేము ఇంకా కొన్ని అనిమల్స్ అయితే ఇంకా చూడలేకపోయాము. చూడండి వర్షం స్టార్ట్ అయ్యి అక్కడ ఫిషెస్ అన్నీ కూడా చనిపోయి ఉన్నాయి. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా ఫుల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. అందరు వెళ్ళిపోతూ ఉన్నారు. మా కొడుకు వచ్చేసి గొడుగు తీసుకెళ్ళలేదు, అంబ్రిల్లా అయితే ఏం లేదు మా హ్యాండ్లో వచ్చేసి. ఇంకా సో ఏం చేసేకి ఏం లేదు కాబట్టి ఇంక వెళ్ళిపోయాయి అనమాట అక్కడ నుంచి. మా కొడుకు చూడండి తలల మీద కర్చీప్ అయితే వేసుకున్నాడు. ఇంకొంచెం ముందుకేసరికి ఇంకా పెద్ద వాన అయితే స్టార్ట్ అయింది. అక్కడ క్రొకడైల్స్ కూడా ఉన్నాయన్నమాట. మేము అవి కూడా తీయలేకపోయినాము. చూడండి ఆల్మోస్ట్ కొన్ని హాఫ్ అనిమల్స్ అయితే మేము చూడలేదు. ఇంకా ఫుల్ వర్షం పడడం వల్ల నేను లైట్గా తీసేసాను. చూడండి అందరు వెళ్ళిపోతున్నారు అక్కడ కూర్చుందామని. ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయింది. మేమైతే తొందరగా వెళ్ళిపోయాము, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా. సో కోల్డ్ అందు చేస్తుందేమో అని వెళ్ళిపోయామన్నమాట. సో అంబ్రిల్లా ఉంటే కొంచెం బాగుండేది. సడన్గా క్లైమేట్ అయితే చేంజ్ అయింది. అసలు అక్కడి నుంచి వచ్చేటప్పుడు మ్యాంగో అయితే చూసాను అనమాట. ఇంకా మ్యాంగో చూసిన నేను ఊరుకుంటానా. సో ఇంకా మ్యాంగో అయితే తీసేసుకొని ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ లైక్, సపోర్ట్ ఇన్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్.